హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. వెల్కమ్ టు ఆనందరావు వెల్కమ్ యూట్యూబ్ ఛానల్. ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మన రాష్ట్రం నుంచి కాక తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. తూర్పు కనుపూరు ముత్యాలమ్మకు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే మంగళవారంన జాతర నిర్వహించుతారు. ఈ జాతర వేడుకలు మంగళవారం ప్రారంభమై శుక్రవారం దాకా సాగుతాయి. ఈ జాతర వేడుకలు పలు ఘట్టాలను, కొలువులను నిర్వహించుతారు. విశేషంగా వేలాది భక్తులు ఈ జాతరలో పాలు పంచుకొని అమ్మవారి కృపకు పాత్రులు అవుతారు. ఈ జాతరకు 10 లక్షల మంది వస్తారు. సమ్మక్క సారక్క జాతర తర్వాత కనుపూరు ముత్యాలమ్మ జాతర చాలా ప్రసిద్ధి. మంగళవారం ఉదయం 5 గంటలకు అమ్మవారికి దిష్టి, ఉదయం 6 గంటలకు బంగారు చీర అలంకారము, గ్రామ సమక్ష దేవత అయిన పోలేరమ్మను ఆరాధించుతారు. ఈ ఆరాధనను నిలుపు అంటారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు శ్రీ గురునాథ స్వామి, శ్రీ అంకమ్మ దేవతల ఉత్సవము, గొలల వేడుకలు జరుగుతుంది. గురువారము పగలు శ్రీ గురునాథ స్వామి బ్రహ్మోత్సవం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు శ్రీ అమ్మవారికి పూలాంగి సేవ, రాత్రి అమ్మవారికి ఉయ్యాల సేవ జరుగుతుంది. శుక్రవారం ఉదయము 6 గంటలకు శ్రీ పోలేరమ్మను వెల్లనంపు కార్యక్రమం జరుగుతుంది. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు కుంకుమ, చేతికి కట్టుకునే దారాలు, అమ్మవారి తాయెత్తులు, శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి చిన్న పటములు, చేతి కడియములు దేవస్థానం లోపల ఆవరణం నందు ఉంచి అమ్ముతూ ఉన్నారు. భక్తులు అమ్మవారి కుంకుమను తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక పెద్ద ఉండి ఏర్పాటు చేసినారు. భక్తుల కానుకలు, మొక్కుబడి కొరకు ఉండీలు ఏర్పాటు చేయడం జరిగింది. గుడి ప్రాంగణ ఆవరణ నందు భక్తులు నిద్రించుతూ ఉన్నారు. జాతర సందర్భంగా అంగళ్ళు చాలా వచ్చి ఉన్నాయి. సూలూరుపేట చెంగాలమ్మ, నాయుడుపేట అంకాలమ్మ, వెంకటగిరి పోలేరమ్మ, నెల్లూరు నగరం ఇరుకాల పరమేశ్వరి తల్లుల అంశం కోవకు చెందిన వారే శ్రీ ముత్యాలమ్మ. గురునాథ స్వామి తోడు పుట్టిన అందాల తల్లి ముత్యాలమ్మ. పోతురాజు ముందు నిలిచిన తల్లి, ఆది పరాశక్తి అంశంతో విరాజిల్లుతున్న తల్లి శ్రీ ముత్యాలమ్మ.
फोन